హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నిన్న ఆదిత్య గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయారు కదండి. సో తర్వాత ప్రేరణ, యష్మి వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు యష్మి చాలా ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుంటుంది? విష్ణుతో చెప్పుకుంటూ నేనే నామినేషన్ చేశా కదా, సో నా వల్ల వెళ్ళిపోయారేమో, ఆయన తిట్టుకుంటారేమో అని చెప్పి యష్మి బాగా అంటే బాగా ఏడుస్తూ ఉంది. సో ఆ విషయంలో తను విష్ణుతో చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మన మణికంఠ అనమాట. సో మణికంఠ వచ్చేసి ముందుకి వెళ్ళిపోవడానికి ఎవరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఆదిత్య గారిని ముందు పెట్టిందే మణికంఠ. మళ్ళీ ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత అరే నేను ఇలా అనుకోలే, ఇలా ఏమనుకుంటారని చెప్పేసి మళ్ళీ మణికంఠ ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ మణికంఠ డబల్ గేమ్ ఆడుతున్నాడా? నువ్వు చేసింది బాగానే ఉంది, అంతా అయిపోయింది, మళ్ళీ సింపతి కోసం ఏడుస్తూ ఉంటాడు. అది చాలా చిరాగ్గా అంటే చిరాగ్గా అనిపిస్తుంది హౌస్ మేట్స్కి. సో మళ్ళీ ఇతన్ని మూడు స్వింగ్స్కి వీళ్ళంతా డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ వీళ్ళు బతిలాడటం, అరే నేను తప్పు చేశాను రా అనడం, మళ్ళీ కొంతసేపు కోపడతాడు, మళ్ళీ నేను తప్పు చేశాను రా అనడం. మేబీ అతని స్వభావమో లేకపోతే బిగ్ బాస్లో కావాలని చేస్తున్నాడో తెలియదు, కానీ ఇతను మాత్రం కావాలనే ఇట్లా చేస్తున్నాడని అనిపించింది. అప్పుడు సీత ఈ విషయాన్ని చెప్తుంది అనమాట, నీ వల్ల హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మేమందరం ఇంత సపోర్ట్ చేస్తున్న నిన్న ఏమన్నా ఆటలో పప్పి ఆటలో అన్నాడు కదండి, థ్యాంక్ యూ హౌస్ని మీరు నన్ను ఆడనీయలేదు అంటే ఆల్రెడీ సీతతో డిస్కస్ చేశాడట మణికంఠ. అరే మీరు నన్ను ఆడనివ్వలేదు అని అంటే నేను మీ మీద హోప్స్ పెట్టుకున్నా అంటే మా మీద హోప్స్ పెట్టుకోవడం ఎవరు ఆట వాడు ఆడాలి కదా అని సీత అంటుంది. సో ఇట్లా మణికంఠకి అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయం మణికంఠకి అర్థం కావట్లేదు. సో వీళ్ళందరూ కూడా సీత అయితే మొహాన్ని తిట్టేస్తుంది మణికంఠని, నీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నావు, నువ్వు సరిగా లేవు అని చెప్పేసి. అప్పుడు తర్వాత మన నబీల్ మణికంఠని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర చెప్తాడు, వాళ్ళు ఎవరేమనుకున్నా డోంట్ కేర్ మచ్చ, నువ్వైతే నీకు ఇచ్చిన వర్క్లు చెయ్యి, ఎస్పెషల్లీ కిచెన్ పని ఇచ్చగా అది చెయ్యి, ఎవరి సలహాలు తీసుకోకు, ఏమన్నా ఉన్నా నువ్వు చేసుకో, నేను చీప్గా ఉన్నా, నీకేం భయం లేదని ధైర్యం చెప్పాడు నబీల్ మణికంఠకి. తర్వాత ఈలోపు మన సీత పిలిచింది నబీల్ని, పిలిచి బెడ్రూమ్లోకి పిలిస్తే వెళ్తాడు మన నబీల్. ఏంటి ఏమంటున్నాడు అని అంటే, ఏం లేదు, ఏమన్నా సలహాలు కావాలంటే చెప్పు, ఇది అంటే ఏందిరా వాడు అట్లా ఎమోషన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి కరెక్టేలే, కానీ తను చేస్తుంది అయితే నాకు నచ్చట్లేదు, కొంతసేపు అలా అంటాడు కొంతసేపు ఇలా అంటాడు, సో అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ మస్తీ ఇచ్చారండి. మార్నింగ్ మస్తీలో వచ్చేసి మణికంఠని చిలక జోస్యం చెప్పమన్నారు. ఇక్కడ చిలక జ్యోతిష్కుడు మన మణికంఠ అనమాట. సో ఇక్కడ కొద్దిగా ఫన్ జనరేట్ అయ్యింది. మన మణికంఠ చిలక జ్యోతిష్కుడిగా బాగా అంటే బాగానే చేశాడు. లాస్ట్ టైం అమర్దీప్ చేశాడు కదండి. సో అట్లనే ఇక్కడ చిలక జ్యోతిష్కుడిగా మణికంఠ శర్మ అని పేరు మార్చుకొని ఒక కాషాయ వస్త్రం లాంటిది ఒకటి టవల్ వేసుకొని వచ్చాడు మన మణికంఠ. సో ఒక్కొక్కరు జాతకాలు చెప్తాను రండి బాబు రండి అన్నప్పుడు ఫస్ట్ నబీల్ వెళ్తాడు. నబీల్ అడుగుతాడు, నా కళ్యాణ రేఖ ఎలా ఉంది అంటే మేబీ 8th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది అని అందరూ ఏడిపిస్తూ ఉంటారు హౌస్ మేట్స్ అందరూ. 8th క్లాస్ నుంచి ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అన్నట్లు హింట్ ఇస్తారు వీళ్ళు. సో నువ్వు టైగర్ ఎక్కడ కనిపిస్తున్నాడో చూడు అని చెప్పేసి నబీల్ అన్నప్పుడు ఇక్కడ పులులు సింహాలు అన్నీ కనిపిస్తున్నాయి బాబు, నక్కలు కూడా కనిపిస్తున్నాయి అంటే సీత అంటది, ఆ నక్క నీ ఎదురుకే ఉంది నబీల్ అని చెప్పేసి మళ్ళీ మణికంఠకి చొరకేశారు. సో అట్లా నువ్వైతే ఇలానే ఉంటే నువ్వు టాప్ ఫైనల్ ఏంటి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బాబు అని చెప్పేసి తన చేతి రేఖలు చెప్పాడు. తర్వాత వైల్డ్ కార్డులో ఎవరైనా బ్యూటీ వస్తుందా, నన్ను ఎవరైనా చూసుకుంటారా అని నబీల్ అడిగినప్పుడు వస్తారని చెప్తాడు అనమాట. సో అలా నబీల్ గురించి చెప్తాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వెళ్తుంది. ప్రేరణ ఈరోజు ఇలా బ్లాక్ శారీ కట్టుకొని చాలా ముద్దుగా ఉంది, ఫన్నీగా ఉంది. అప్పుడు అడుగుతుంది ప్రేరణ, అమ్మ నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా అన్నప్పుడు నాకు చీఫ్ కోసం నేను కష్టపడుతున్నాను కానీ నాకు చీఫ్ పదవి దొరకట్లేదు అని అంటే, నువ్వు చీఫ్ అని అన్నావంటే నీ నోటికి ఎవరు వేగలేరమ్మా, నువ్వు చీఫ్లు కాదు కానీ పక్కనే ఉండి అన్నీ నడిపిస్తావు నువ్వు, నీ నోరు అలాంటిది అని చెప్పేసి ప్రేరణ మీద మనకంటే చెప్పాడు. తర్వాత విష్ణుని పిలిచినప్పుడు ఈ హౌస్లో నాకు బాగానే ఉంది, ఒక మనిషి మీద నాకు లబ్డబ్ అవుతుంది అని అంటే బాగానే ఉంటున్నారు ఇద్దరు ప్రేమ చిలుకల్లాగా అని అంటే ఇంకెవరన్నా ఆట బయట నుంచి ఇంకెవరైనా వస్తారా అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఉన్న రామచిలుకలు ఉన్నాయి కదా ప్రేమ చిలుకలు, బయట వచ్చే వైల్డ్ కార్డ్ వల్ల మీరు బ్రేక్ అవ్వకుండా చూసుకోండి ప్రేమ పక్షులు అని చెప్పేసి మనకంటే చెప్తాడు. ఓ మంచిగా చెప్పావని చెప్పేసి
మణికంఠకి తన రింగ్ ఇచ్చిందండి, చేతి రింగ్ తీసి ఇచ్చింది, ప్లాటినం రింగ్. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చినప్పుడు చేయి చూసి ఎన్నెన్నో ప్రేమ రేఖలు ఉన్నాయి అని కావాలనే చొరకేసినట్టు అనిపించింది. ఎందుకంటే మనవాడు ఎవరిని పడితే వాళ్ళని హగ్గులు ఇస్తాడు, ఓదార్స్తాడు కదండి. సో చేతి మీద చాలా ప్రేమ రేఖలు ఉన్నాయి, 3 గ్రహాలు ఉన్నాయి, వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి పృథ్వీ గురించి, యష్మి గురించి చెప్తున్నట్టున్నాడు. తర్వాతకి వచ్చేసి యష్మి వచ్చేసి యష్మి జాతకి ఏం చెప్తాడంటే, లక్స్ పాప, నా పేరు లక్స్ పాప అండి, నా గురించి చెప్పండి, నేను ఇంగ్లీష్ నాకు సరిగా రాదు, అందువల్ల ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు పెట్టినప్పుడు ఓడిపోతున్నా, నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకోలే చెప్పు అంటే, ఈ బిగ్ బాస్ హౌస్లో తెలుగు వస్తే చాలమ్మా, తెలుగు వస్తే చాలు అని అన్నప్పుడు, నాకు ఇంకెవరన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దొరుకుతారా అంటే, మంచిగా ఆడమ్మా, దొరుకుతారు నీకు, నీ నోటికి భయపడకుండా ఉంటే చాలు అని చెప్పేసి మణికంఠ మళ్ళీ యష్మి గురించి చెప్తాడు. నెక్స్ట్ సీత వస్తుంది. సీత వచ్చినప్పుడు నేను టాప్ 5లో ఉండే అవకాశం ఉందమ్మా నువ్వు అని చెప్పి సీత గురించి చెప్తున్నప్పుడు, టాప్ 1 కూడా అవుతానా నేను అని చెప్పేసి అంటుంటే, మనం కూడా అనుకున్నాం కదా మనసులో, ఏమో ఆశ కాదు అత్యాశ ఉందని. సో అదే మాట మణికంఠ అంటాడు, ఆశ ఉండాలి కానీ అత్యాశ వద్దమ్మా అంటే, ప్రేమ లేఖలు ఏమైనా ఉన్నాయేమో చూడండి అని అందరూ హౌస్మేట్స్ అందరూ వచ్చినప్పుడు, నీ ఒక ప్రేమ ఉందమ్మా, అది నీ చుట్టూ తిరుగుతుంది కానీ అది నీకు తెలియట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు, అందరూ నిఖిల్ని చూపిస్తున్నప్పుడు ప్రేరణ అంటది, ఆ ప్రేమ కళ్ళజోడు పెట్టుకుందా అనగానే మన నిఖిల్ కళ్ళజోడు తీసేశాడు. సో అట్లా సీత గురించి చెప్పింది. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. ఒక స్వాగ్లో వస్తాడండి పృథ్వీ, సిగరెట్ తాగుతున్నట్టు ఏదో నోట్లో పెట్టేసుకొని స్వాగ్లో వచ్చేసి, శర్మ గారు నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరిలో ఎవరు సెట్ అవుతారు అని చెప్పేసి మాట్లాడుతుంటే, 2 అమ్మాయిలు ఉన్నారు కదా అని కక్కుర్తి పడకు, ఒక్కరితోనే సెట్ అవ్వు అని చెప్పేసి ఆశపడు కానీ కక్కుర్తి పడకు అని చెప్పేసి పృథ్వీ మీద పెట్టి చెప్పినప్పుడే అందరూ నవ్వుకుంటారు. పృథ్వీని, విష్ణుని, వీళ్ళిద్దరినే మొత్తం స్క్రీన్ అంతా కెమెరాలన్నీ జూమ్ చేసి మరీ చూపించాయి. సో అది జరిగింది. సో అప్పుడు బిగ్ బాస్ అంటారనమాట, మీ అందరి గురించి మన మణికంఠ చెప్పాడు కదా, ఇప్పుడు మణికంఠ జాతకం మీరు చెప్పండి అన్నప్పుడు ఫస్ట్ నబీల్ వస్తాడు. నబీల్ వచ్చేసి ఈ చీఫ్ నేను అప్పుడు మణికంఠ అడుగుతాడు, నేను చీఫ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇలాంటి చీప్ పనులు చేయకు, దొంగతనాలు చేయడం అవన్నీ మానేస్తే నువ్వు చీఫ్ అవుతావు, అలాగే నాకెందుకో నువ్వు ఈ వారం బయటికి పోతావని అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు వరే అని చెప్పేసి మణికంఠ పాపం ఫీల్ అవుతాడు. సో తర్వాత యష్మి వస్తుంది. యష్మి వచ్చి కొంచెం సేపు ఏడవడం, కొంచెంసేపు నవ్వడం, ఇలా కాకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉండు, ఎందుకంటే ఫస్ట్లో నీ నవ్వు చూసి నేను పడిపోయా. ఎప్పుడు ఈ నవ్వు చూసే పడిపోయాను అని చెప్పినప్పుడు అందరూ ఓ అవునా అవునా అని, వాళ్ళకి తెలియని విషయం తెలిసింది, మనకు కూడా తెలియని విషయం తెలిసింది కదండి. యష్మి ఎప్పుడు మణికంఠని ఏడిపిస్తూ ఉంటుంది. సో ఆ విషయం ఇక్కడ తెలిసింది, తను నవ్వంటే ఇష్టమని. సో అది చెప్తుంది. తర్వాత బెడ్రూమ్లో యష్మి చెప్తుంది, దాంతో అయిపోతుంది ఇది. తర్వాత బెడ్రూమ్లో వచ్చేసి విష్ణు, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఏవో మాట్లాడుతున్నప్పుడు మన బిగ్ బాస్ గారు యష్మిని కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్తారు. వీళ్ళందరూ టెన్షన్ పడతారు, ఓ టాస్క్ ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటారు. సో అప్పుడు యష్మి వెళ్ళి కన్ఫెషన్ రూమ్లో కూర్చున్నప్పుడు, ఎలా ఉన్నావు, ఎలా ఉంది అంటే, బాగానే ఉంది బిగ్ బాస్, కాకపోతే కొంచెం ఫుడ్ మిస్ అవుతున్నా అని చెప్తుంది. అప్పుడు బిగ్ బాస్ చెప్తారు, ఈ హౌస్ మేట్స్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు అనగానే, వీళ్ళందరేమో ప్రేరణ అంటుంటే, వస్తే నా పేరు చెప్పవే అని ప్రేరణ కూడా అంటూ ఉంటుంది. కానీ అప్పుడు ఎవరి పేరు చెప్తుందంటే, మన పృథ్వీ నిఖిల్ పేరు చెప్తుందండి. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు, ఎందుకు అంటే, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు, నిఖిల్ అయితే నాలాగే ఉంటాడు, నాకు బాగా నచ్చాడు అని చెప్పేసి నిఖిల్ గురించి చెప్తుంది. నేను నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను బిగ్ బాస్, వాళ్ళు నాకేం మోటివేట్ చేశారు చాలా విషయాలు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతుంది. అప్పుడు బిగ్ బాస్ చెప్తారు, నీ ముందు అక్కడ ఒక చిన్న గుడ్డబరుచు ఉంటుంది ఫుడ్, దాన్ని ఓపెన్ చేయన్నప్పుడు చేసినప్పుడు, ఇక్కడ నిఖిల్ వాళ్ళ అమ్మగారు చేసిన ఫుడ్ అను మణికంఠకి వాళ్ళ వైఫ్ చేసిన ఫుడ్ ఉంది, దానిలో నువ్వు ఎవరికి ఇస్తావో డిసైడ్ చేసుకో అన్నప్పుడు, తటపటాయించకుండా నిఖిల్కే ఇస్తాను, ఎందుకంటే నిఖిల్ వాళ్ళ అమ్మగారిని మిస్ అవుతున్నాడు, మణికంఠకి నేనున్నా కానీ నిఖిల్కి లేరు అన్నట్టు నిఖిల్ తీసుకెళ్తూ ఉంటే మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. ప్రియా వచ్చేసిందా, ఆమె యూఎస్లో ఉంటుందని చెప్పాడు కదా, సో వాళ్ళ వైఫ్ ఇండియా వచ్చేసిందా, ఏమైనా చెప్పాలనుకుంటుందేమో, బయట నా గురించి ఏమైనా నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి తెగ టెన్షన్ పడుతూ, ప్లీజ్ యష్మి తీసుకో యష్మి అని యష్మి మీద కొంచెం సీరియస్ అవుతూ ఉంటే, హౌస్మేట్స్ అందరూ కంట్రోల్ అని మన మణికంఠ అని అంటారు. కానీ యష్మి మాత్రం నిఖిల్ ఫుడ్ తీసుకొని వస్తుంది అనమాట.
సో మన మణికంఠ చాలా ఫీల్ అవుతాడు. యష్మి వచ్చేసి నిఖిల్కి ఫుడ్ ఇచ్చినప్పుడు దాన్ని అందరూ షేర్ చేసుకుంటారు. మంచిగా అనిపించింది. తర్వాత కూడా మళ్ళీ మన మణికంఠని రియలైజ్ అయ్యి సారీ రా అని చెప్పేసి మన నిఖిల్ని హగ్ చేసుకుంటాడు. యష్మి కూడా వచ్చి బతిలాడుతుంది మణికంఠని. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ పృథ్వీని పిలుస్తారు. సో పృథ్వీని పిలిచి ఎలా ఉన్నావు ఏంటి అని అడిగిన తర్వాత నీకు ఎవరు ఇష్టం అన్నప్పుడు అందరూ విష్ణు విష్ణు అంటారు. కానీ పృథ్వీ మాత్రం నిఖిల్ యష్మి అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఇంకెవరు ఇష్టం అన్నప్పుడు నిఖిల్ చెప్తాడు. కానీ బిగ్ బాస్ కావాల్సింది ఏంటి, విష్ణు పేరు కావాలి. అందుకోసం వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని గుచ్చి అడిగినప్పుడు మన పృథ్వీ వచ్చేసి విష్ణు కూడా ఉంది అని చెప్పగానే విష్ణు ఇప్పుడు వద్దులే అన్నట్లు అలిగిందనమాట. సో అప్పుడు పృథ్వీకి మన బిగ్ బాస్ ఏం చెప్తారంటే విష్ణు వాళ్ళ సిస్టర్ నుంచి ఫుడ్ వచ్చింది, నయనికాకి వాళ్ళ అమ్మగారు చేసిన ఇడ్లీ సాంబార్ వచ్చింది, విష్ణుకేమో బిర్యానీ సంథింగ్ వస్తుంది చికెన్ కర్రీ. సో నయనికాకి వచ్చేసి వాళ్ళ అమ్మగారు చేసిన ఇడ్లీ సాంబార్ వచ్చింది, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అన్నప్పుడు మన పృథ్వీ వెళ్ళేటప్పుడు విష్ణు ఏమో దగ్గరుండి పంపిస్తూ నాది కనుక వచ్చింది అంటే నాది వదిలేసి వేరే వాళ్ళు తీసుకొని ముందే చెప్పింది. కాబట్టి పృథ్వీ కూడా విష్ణుది వద్దు బిగ్ బాస్, నేను నయనిక తీసుకెళ్తా అని చెప్పేసి నయనిక వాళ్ళ అమ్మగారు చేసిన ఇడ్లీ సాంబార్ తీసుకొని వెళ్ళి నయనికాకి ఇచ్చాడు. సో నయనిక హ్యాపీగా ఫీల్ అవుతూ తిన్నది. సో ఇక్కడ హౌస్ మేట్స్కి ఫుడ్తో పాటు బిగ్ బాస్ వాళ్ళ ఒక మానిటర్ మీద టీవీలో వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో ఆ మెసేజ్ కూడా వచ్చింది. తర్వాత బిగ్ బాస్ మణికంఠని పిలిచినప్పుడు మణికంఠ వెళ్ళి నీకు ఎవరంటే ఇష్టం అని చెప్పినప్పుడు నాకు నబిల్ నచ్చాడు, విష్ణు కూడా నాకు ఇష్టమే అన్నట్లు చెప్తాడు. సో అప్పుడు మణికంఠని బిగ్ బాస్ అడుగుతారు. యష్మి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు పంపించిన మెసేజ్ ఒకటి ఉంది, ఫుడ్ ఒకటి ఉంది, అలాగే పృథ్వీకి ఉంది అంటే నేను పృథ్వీకే ఇస్తాను, పృథ్వీ వాళ్ళ అమ్మ సెంటిమెంట్ ఉంది, నాకు అమ్మ సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం బిగ్ బాస్, ఎందుకంటే వాళ్ళ మదర్ చనిపోయారు కదా. సో నేను పృథ్వీకే ఫుడ్ ఇస్తాను అని చెప్పేసి పృథ్వీకి తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చాడు. వాళ్ళ మదర్ చేసిన ఏదో కన్నడ ఐటమ్ ఏదో సమ్ ఫుడ్ అండి, కన్నడ రిలేటెడ్ వాళ్ళ చేసిన ఫుడ్ చాలా బాగుందని చెప్పి అందరూ కలిసి షేర్ చేసుకొని తిన్నారు. సో దాని తర్వాత మళ్ళీ నిఖిల్ని బిగ్ బాస్ పిలిచినప్పుడు నిఖిల్ని అడుగుతారు బిగ్ బాస్ నీకు ఎవరంటే ఇష్టం అని. మళ్ళీ ఇక్కడ అప్పుడు నాకు పృథ్వీ అంటే ఇష్టము అని చెప్తే పృథ్వీ కాకుండా ఇంకెవరు ఇష్టము అని అంటే పృథ్వీ అండ్ యష్మి ఇష్టం అని చెప్తారు. వాళ్ళు కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఇష్టం అని కావాలని మళ్ళీ బిగ్ బాస్ కావాలని ఇక్కడ సీన్ చేయడం కోసం మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇష్టం అంటే ఇంకెవరండి, సోనియా అంటే ఎందుకు ఇష్టం అని అడుగుతారు. తను నాకు గైడ్ లాగా చాలా చేసింది, నేను సోనియాని మిస్ అవుతున్నానని పృథ్వీ చెప్పాడు. సో తర్వాత బిగ్ బాస్ ముందు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ చేసిన పావు బాజీ, అలాగే సీతకి వాళ్ళ అమ్మగారు చేసిన పొంగలి పచ్చి పులుసు ఉన్నాయి, నీకు ఏది తీసుకెళ్తావంటే నేను సీతకి కాదు ప్రేరణకు తీసుకెళ్తున్నాను, ఎందుకంటే తన హస్బెండ్ని చాలా మిస్ అవుతుంది, నేను ప్రేరణకు తీసుకెళ్తా అని చెప్పేసి ప్రేరణ తీసుకెళ్ళిపోయాడు. సీత కొంతసేపు ఏడ్చింది. కానీ మళ్ళీ ప్రేరణ అయితే ఇచ్చిన పావు బాజీని చాలా హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ పుట్టు చేశాడని చాలా చిన్నపిల్లలాగా ఎగురుకుంటూ తినేసింది. సో ఇట్లా దీంతో ఈ నలుగురు వెళ్ళి హౌస్ మేట్స్కి కావాల్సిన ఫుడ్ తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళకి మెసేజ్ వచ్చింది. తర్వాత వీళ్ళందరినీ బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఎవరెవరికైతే ఫుడ్ వచ్చిందో వాళ్ళందరినీ బయటికి రమ్మని గార్డెన్ ఏరియాలో రాని వాళ్ళ ఫుడ్ ఉంది కదండి, వాళ్ళందరూ ఫుడ్ పెట్టి వీళ్ళలో ఒక్క ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళ హౌస్ మేట్స్కి ఇవ్వడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నా అని చెప్పినప్పుడు అందరూ కలిసి విష్ణు ఫుడ్ని సెలెక్ట్ చేశారు. సో విష్ణు దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, మంచిగా ఆడు, నువ్వు కరెక్ట్ పాయింట్లు చెప్పట్లేదు నామినేషన్స్లో అని వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ సిస్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. సో వాళ్ళ ఆంటీ వండిన బిర్యానీ చికెన్ కర్రీని అందరూ కలిసి తిన్నారు. తర్వాత ఒక ప్రమోషనల్ టాస్క్ జరిగిందండి అశ్విని హెయిర్ ఆయిల్ వాళ్ళది. సో ఆ ప్రమోషనల్ టాస్క్లో అమ్మాయిలు పాల్గొన్నారు, దాన్ని ప్రమోట్ చేశారు. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్, ఏమీ లేదు. రేపు ఎపిసోడ్లో అసలైన కథ స్టార్ట్ అవ్వబోతుంది 2.0. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారు, వీళ్ళ పని పడతారో లేకపోతే వీళ్ళు కూడా వీళ్ళలాగే అయిపోతారా, లేకపోతే బిగ్ బాస్ అనేది పడిపోతుందా పైకి వెళ్తుందా అన్నది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుందండి. సో ఆల్రెడీ అందరి ఏవీస్ షూటింగ్ అయిపోయింది, రేపు ఈరోజు చాలా షూటింగ్స్ అయిపోయాయి. రేపు నాగార్జున గారు ఎవరెవరు హౌస్లోకి ఎంటర్ అవుతారని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో రేపు అవుతుంది మనకి, ఆదివారం 7 గంటల నుంచి షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.